మనది అంత్యకాలము కృష్ణస్మరణ అనేటువంటిది అనమాట. అంత్యకాలంలో కృష్ణస్మరణ యొక్క ప్రాముఖ్యత తదుపరి 9 నుంచి 13 శ్లోకముల దాకా యోగ మిశ్ర భక్తి అనేటువంటి అంశాన్ని, తదుపరి శుద్ధ భక్తిలో కృష్ణస్మరణ, భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు, శుద్ధ భక్తి యొక్క అత్యున్నత స్థితి అనేటువంటి 5 ముఖ్యాంశాలను ఈ అధ్యాయంలో మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్ని పరమ పూజ్యులైనటువంటి యామునాచార్యుల వారు ఐశ్వర్య అక్షరయాథాత్మ్య భగవచ్చరణ అర్థినాం వేద్య ఉపాదేయ భావన అష్టమే భేద ఉచ్యతే. భగవంతుని యొక్క ఐశ్వర్యము అంటే డబ్బనే కాదండి, ధనం అనే కాదు. భగవంతుని యొక్క ఈశ్వర తత్వం ఏదైతే ఉన్నదో, ఆయన ఈశ్వరుడు అంటే సర్వాధిపతి, అందరికీ అధిపతి అయినటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఐశ్వర్యం గురించి, ఐశ్వర్య అక్షర యాథాత్మ్య శుద్ధాత్మ స్వరూపము గురించి, పరమ పురుషుని యొక్క సగుణ సాకార స్వరూపం గురించి, ఇటువంటి మార్గాలను తెలుసుకోవటం గురించి, వాటిని మరణ సమయం వరకు ఎలా మనము దృఢంగా పట్టుకొని ఉండాలా, ఎలా వాటిని వదలకుండా మనము నిరంతరము దానిలో మునిగి ఉండాలనేటువంటి దాని యొక్క ఆవశ్యకత గురించి, అవసరం గురించి ఈ 8వ అధ్యాయంలో చెప్పబడ్డాయని యామునాచార్యుల వారు గీతార్థ సంగ్రహంలో దాన్ని ప్రస్తావిస్తారు ఒక శ్లోకం ద్వారా అన్నమాట. ఈ యొక్క అధ్యాయంలోని ముఖ్యాంశాలన్నిటినీ కూడా ఆయన తెలుపుతూ మనం ప్రస్తుతము 1 నుంచి 4 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. అర్జునుడు ప్రశ్నించాడు, ఏదైతే 7వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి శ్లోకంలో భగవానుడు ఏదైతే అధిభూత, అధిదైవ, అధియజ్ఞ అనేటువంటి అంశాలను ప్రస్తావించినప్పుడు దాని మీద మరింత లోతుగా వివరాలు తెలుసుకోవాలని అర్జునుడు చేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా భగవానుడు ఆయన తదుపరి శ్లోకములలో 3, 4 శ్లోకాలలో ఆ యొక్క 8 ప్రశ్నల్లో 7 ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తాడు. చివరి 8వ ప్రశ్నకి మిగిలిన అధ్యాయం అంతా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతం 5 నుంచి 8 శ్లోకముల దాకా అంత్యకాలంలో కృష్ణ స్మరణ అనేటువంటి అంశంలో ఉన్నాం అన్నమాట. అంత్యకాలంలో శరీరమును వదిలిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో కృష్ణ స్మరణలో ఎలా నిలబడాలి, మనము ఎందుకు నిలబడాలి, ఎలా నిలబడాలి అనేటువంటి విషయం అనమాట. అంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. నేను మన ఒక శ్లోకమును తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అని చెప్పుకున్నాం. పరిప్రశ్న అనేటువంటి దానికి సమాధానంగా ఒక క్లాసులో మీకు చెప్పాను, నేను అందరికీ కూడా విన్నవించాను. నేను అనేటువంటి పరిమితి, పరిధి, పరిమితి, మన మన పరిమితి ఏదైతే ఉన్నదో, మన శరీర సంబంధమైనటువంటిది, ప్రకృతి సంబంధమైనటువంటిది, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది, దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనము గురువుని వేయాలి. పరిప్రశ్న అంటే ఏమిటనే దానికి ఆచార్యులు చెప్తారనమాట. అంటే నేను ఎవరు దగ్గర మొదలవుతుందండి మొట్టమొదటి ప్రశ్న. నేను ఎవరిని అనే దగ్గర మొదలయ్యి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాను, వచ్చిన వాడిని నేను ఏమి చేయాలా, ఇది 3వ ప్రశ్న అనమాట. 4వది, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడికి ఎలా వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అనేటువంటిది 4వ ప్రశ్న. ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది అనేటువంటిది 5వ ప్రశ్న. ఈ 5వ ప్రశ్నలు ఎప్పుడైతే వీటి 5టిని కూడా పరిప్రశ్నలు అంటారని మనం చెప్పుకున్నాం అంతకుముందు తరగతుల్లో. ఈ పరిప్రశ్నలు ఎప్పుడైతే మనం గురువును ఆశ్రయం చేస్తామో, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే మనకు తెలియచేస్తారో వారు వాస్తవమైనటువంటి మనకు గురువు అనమాట. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువు అనమాట. సో ఆ గురువుని ఆశ్రయించడం అనే విషయాన్ని చెప్పుకుంటూ, అంత్యకాలంలో నేను ఏమవుతాను అంటే, అంత్యకాలంలో శరీరం వదిలిపెడతాం, ఎవరికైనా తప్పదు. వదిలిపెట్టేటప్పుడు కృష్ణ స్మరణలో ఎలా ఉండాలి అనేటువంటి అర్జునుని యొక్క ప్రశ్నలకు సమాధానంగా భగవానుడు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడన్నమాట. మరణ సమయంలో మానవుడు దేనిని గూర్చి స్మరిస్తాడో అతడు అదే స్థితిని పొందుతాడని భగవానుడు విస్పష్టముగా, సుస్పష్టముగా చెప్తాడనమాట. జీవిత పర్యంతం కూడా, శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా, జీవిత పర్యంతము శరీరమును విడిచేటప్పుడు 2 సందర్భములలో కూడా శ్రీకృష్ణుని స్మరించడం వలన మరణించిన పిదప అతనిని, ఎవరిని, శ్రీకృష్ణ భగవానుని సులభంగా చేరవచ్చు అనే అంశాలని మనకు భగవానుడు స్పష్టం చేస్తారు. అందులో భాగంగా మనము గత వారం నాడు చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం ఇది, 8వ అధ్యాయం 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావ పురుషశ్చ అధిదైవతం
అధియజ్ఞాహం ఏవా అత్ర దేహే దేహభృతాం వరా. ఓ దేహధారులలో శ్రేష్ఠుడా, నిరంతర పరిణామశీలమైనటువంటి భౌతిక ప్రకృతి ఏదైతే ఉన్నదో ఇది అధిభూతం అనబడును. భౌతిక జగత్ అంతా అనమాట. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కలిగి ఉన్న విశ్వరూపమే అధిదైవం అనబడును. దేహధారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచి ఉండేది దేవదేవుడైనటువంటి నేనే అధియజ్ఞుడను. నేను అధియజ్ఞుడను. ఈ యొక్క సమస్త విశ్వము విశ్వరూపము, ఇది భౌతిక జగత్తు భౌతిక ప్రకృతి ఏదైతే ఉన్నదో ఇది అధిభూతము అని అర్జునుడు అడిగినటువంటి అధిభూత, అధిదైవ, అధియజ్ఞ అనేటువంటి మూడు ప్రశ్నలకి భగవానుడు సమాధానం చెప్తాడనమాట. సో ఆ విధంగా మనము గత గత వారం మనం చెప్పుకున్నటువంటి మొదటి విభాగంలో బ్రహ్మం అంటే ఏమిటనేటువంటి ఒకటి రెండు శ్లోకాల్లో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి భగవానుడు ఏం చెప్పాడు? నాశరహితమును భౌతిక శరీరము నుండి వేరుగా ఉన్నట్టి శాశ్వతమైనటువంటి జీవుడే బ్రహ్మము అని చెప్పడం జరిగిందనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా మరొక సందర్భంలో బ్రహ్మము అనే దానికి విస్తృతమైనటువంటి సమాధానం ఏదైతే చెప్పండి, మహత్తత్వముతో కూడినటువంటి అండము, ఈ హిరణ్యమయ అండం ఏదైతే హిరణ్మయ అండం ఏదైతే ఉన్నదో ఇది అంతా కూడా బ్రహ్మముగా చెప్పబడుతుంది శ్రీమద్ భాగవతంలో. సో బ్రహ్మం అనగానేమి అంటే జీవుడు భౌతిక శరీరము నుండి వేరుగా ఉన్నట్టు శాశ్వతమైనటువంటి జీవుడే బ్రహ్మము అనే విషయాన్ని చెప్తాడు భగవానుడు. తర్వాత ఆధ్యాత్మం అనగానేమి అంటే స్వభావం అన్నమాట. దేని స్వభావం? జీవునితో పాటుగా శరీరాన్ని నడిపించే నిజమైన స్వభావమే ఆధ్యాత్మం అని చెప్పబడుతుంది. అంటే జీవాత్మను శరీరమును కూడా సక్రమమైన తనదైన వాస్తవమైన నిజమైన శాశ్వతమైన సహజమైనటువంటి స్థితిలో ఏదైతే నడిపిస్తుందో నడుస్తామో అది ఆధ్యాత్మము అనేటువంటి విషయాన్ని భగవానుడు చెప్తూ, కర్మ అనగానేమి అంటే జీవుల యొక్క కర్మ ఫలమును ఒక భౌతిక శరీరం నుండి వేరొక శరీరానికి తీసుకొని పోయేటువంటి కార్యమే కర్మ అనబడును. అంటే ఏదైతే మనము కర్మాని ఆచరిస్తూ ఉంటామో, ఏదైతే మనల్ని మరుజన్మకు మనల్ని సిద్ధం చేస్తూ ఉంటుందో అది అంతా కూడా కర్మగానే చెప్పబడుతుంది అనమాట. అది సకామ కర్మ కావచ్చు, కానీ మనము దాని నుంచి నిష్కామ కర్మ నుంచి కర్మఫల త్యాగమునకు ఎలా వెళ్ళాలని భగవాన్ అందులో ముందు చెప్తారు మనకు అనమాట. తదుపరి అధిభూతం. హరే కృష్ణ. హరే కృష్ణ. తర్వాత అధిభూతం అనగానేమంటే ప్రకృతి అని చెప్తారు భగవానుడు. భౌతికమైన మూలకములతో ఉండేటువంటి నిత్యము మార్పునకు గురియగు భౌతిక ప్రపంచం లేదా భౌతిక శరీరము, ఈ యొక్క మహత్తత్వముతో కూడినటువంటి భౌతిక శరీర భౌతిక భావనంతా కూడా విశ్వమంతా కూడా ప్రకృతిగా అధిభూతంగా చెప్పబడింది. మరి అధిదైవం అంటే ఎవరు అనేది అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు భగవానుడు ఏం చెప్పాడు? సర్వదేవతలను మరియు వారు ఉండేటువంటి లోకాలను కూడినటువంటి విశ్వరూపం ఏదైతే ఉందో భగవాను యొక్క విశ్వరూపము ఇది అధిదైవతం అని చెప్పబడుతుంది అని చెప్తున్నారు. మరి అధియజ్ఞుడు ఎవరని భగవానుడు అడిగిన ప్రశ్నకి అర్జునుడు అడిగిన ప్రశ్నకి భగవానుడు ఎవరిని చెప్పారు? పరమాత్మ. సమస్త యజ్ఞములకు ప్రభువును పరమాత్మగా నిలిచి ఉండేది దేవాది దేవుడైనటువంటి నేనే అధియజ్ఞుడను. ఆ విధంగా అధిభూతం అంటే ప్రకృతిని, అధిదైవం అంటే సర్వదేవతలతో కూడినటువంటి విశ్వరూపమని, అధియజ్ఞుడంటే పరమాత్మని విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకు స్పష్టం చేశారనమాట. సో భగవంతుని యొక్క బాహ్యశక్తి, భగవంతుని యొక్క అంతఃశక్తి పరమాత్మ స్వరూపముగా బాహ్యశక్తిలో ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనకి భగవానుడు ప్రస్తావించారు. ఈ శరీరమునందు అధియజ్ఞుని ఎలా తెలుసుకోవాలి అని అర్జునుడు అడిగాడు అనమాట. బాగుందా స్వామి, నువ్వు చెప్పావు అధియజ్ఞుడు అంటే పరమాత్మ స్వరూపం, నీ యొక్క శక్తి విస్తారమైనటువంటి పరమాత్మే, అది జీవులన్నిటిలో కూడా ఆ పరమాత్మ ఉన్నది, మరి దాన్ని తెలుసుకోవటం ఎట్లా అనే విషయాన్ని అర్జునుడు అడిగినప్పుడు భగవాన్ అని చెప్పాడు, దేహధారుల హృదయంలో పరమాత్మ రూపములో నిలిచి ఉంటాను అని చెప్పాడు భగవానుడు. మనకి శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించిన విశ్లేషణ కనిపిస్తుందన్నమాట. శరీరములో ఉన్నటువంటి
హృదయస్థానములో ఉన్నటువంటి అనాహత చక్రము నుండి విశుద్ధ చక్రము దాకా విస్తరించి ఉంటుంది పరమాత్మ స్వరూపము అనే విషయం చెప్తుంది మనకి. యజ్ఞములు మరియు ఇతర కర్మలను వనరించడానికి ఇది మనకు ప్రేరణ కలుగజేస్తుంది. భగవద్గీతలో కూడా భగవానుడు చెప్తాడు, మనం ఏదైతే సంకల్పము చేస్తానో ఆ సంకల్పమును భగవానుడు సానుకూలం చేస్తాడు. అది ఎలా జరగాలి, సంకల్పం మనది, సానుకూలం చేయటం పరమాత్మది అనే అంశాన్ని మనం భగవద్గీతలో చెప్పుకున్నాము. మనకు భగవద్గీత వినాలనో, శ్రీమద్ భాగవతం వినాలనో, గోపికా గీతం వినాలనో, లేదా వైష్ణవ గీతాలు వినాలనో, భగవన్నామ స్మరణ చెయ్యాలనో, ఇటువంటి సంకల్పం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అందులో మన శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ దానికి సంబంధించినటువంటి అవకాశాలని మనకు కలుగజేస్తాడు. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ అవకాశాలను కలుగజేసినప్పుడు కూడా భగవానుడు ఏదైతే తొలి నుంచి స్వేచ్ఛని కొంత ఇచ్చున్నాడో ఆ స్వేచ్ఛ ఇవ్వడంలో ఏమవుతుందంటే మనము మన చేతికి అందిన వాటిని కూడా మనం ఒక్కోసారి వదిలేస్తాం. మన చేతికి అందినటువంటి అద్భుతమైనటువంటి అవకాశములను గీతాశ్రవణము, భాగవత శ్రవణము, భగవన్నామ స్మరణము, ఇటువంటి అద్భుతమైనటువంటి జీవితంలో దక్కేటువంటి అవకాశాలను మనము నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ చివరిలో 8వ ప్రశ్న ఏమడుగుతాడు అర్జునుడు, అంత్యకాలములో నిన్ను ఎలా తెలుసుకోవాలి అని భగవాన్ అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాడు భగవానుడు? తదుపరి శ్లోకం నుంచి 5వ శ్లోకం నుంచి అధ్యాయం మొత్తము కూడా కృష్ణ స్మరణ అనేటువంటి అంశమును చెప్పడం జరుగుతుంది. అందుకని శిలా ప్రభుపాదుల వారు ఈ యొక్క అధ్యాయమునకు భగవత్ ప్రాప్తి, భగవానుని పొందటము ఎలా, అది మొత్తం ఈ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అన్ని సందర్భముల్లో కూడా కృష్ణ స్మరణ కృష్ణ స్మరణ కృష్ణ స్మరణ అనేటువంటి చెప్పుకున్నాం అనమాట. శుద్ధ భక్తి, కృష్ణ స్మరణ అనేటువంటి అంశములు ఇది మనకి ఈ అధ్యాయం మిగిలిన శ్లోకములన్నిటిలో కూడా భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఈ అధ్యాయమునకు భగవత్ ప్రాప్తి అని నామకరణం చేశారు శిలా ప్రభుపాదుల వారు అనమాట. అంటే కేవలం ఈ అధ్యాయమును మనము మనస్సులో పెట్టుకుంటే వంట పట్టించుకోవడం అంటారు మనవాడు అనమాట. అంటే బాగా మనసా వాచ కర్మణ మనము అనుభూతి చెంది అనుసరిస్తే భగవత్ ప్రాప్తి తథ్యముగా లభిస్తుంది. ఇందులో సంశయం ఏమీ లేదనమాట. సో అది విషయాలు చెప్పుకుంటూ 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకంలో అంత్యకాలంలో కృష్ణ స్మరణ అనేటువంటి అంశము ప్రాధాన్యమైనటువంటిది. అర్జునుడికి భగవాను ఉపదేశిస్తా ఉన్న శ్రీకృష్ణుని మాత్రమే ధ్యానించుట, ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. తన కర్మలను కృష్ణుడికి అర్పణ చేయుట స్వామిని చేరుట. గత క్లాసులో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం 4 పదములను ఎటువంటి పరిస్థితులలో కూడా మర్చిపోకూడదు. ఏంటా 4 పదములు? గుర్తుంది ఎవరికైనా? మర్చిపోయినారా? హరే కృష్ణ. ఎవరైనా గుర్తున్న వాళ్ళు చెప్తారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, చెప్పండి ప్రభు. కృష్ణ కృప కృష్ణార్పణం. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కృష్ణ కృప, కృష్ణ అర్పణం, ఈ 4 పదములు మనం పొరపాటును కూడా మర్చిపోకూడదు అనమాట. అంటే మనకు మంచి జరగని చెడు జరగని ఇది కేవలము కృష్ణ కృప వలనే జరిగింది. కరుణామడినట్టు భగవంతుని యొక్క దయ వలన మనకు మంచి జరిగింది. మనకు చెడు జరిగినా కూడా అది భగవంతుని దయ. ఇటువంటి స్థితికి మనం ఎదగగలగాల. అదే సందర్భముగా మనము ఏది చేసినా కూడా అది కృష్ణార్పణముగానే చేయాలా. సో కృష్ణ కృప, కృష్ణ అర్పణము ఎటువంటి పరిస్థితుల్లో మనము మర్చిపోకుండా నిరంతరము మనసులో ముద్రించుకోవలసినటువంటి అంశములు అన్నమాట. సో భగవద్ధామాన్ని చేరటానికి ప్రతి ఒక్కరూ మరణ సమయంలో కృష్ణ స్మరణ చేయవలను. ఈ స్మరణ మానసిక కల్పనల కన్నా అతీతమైనది. కేవలం ఊహాజనితమైనటువంటి విషయముల కన్నా స్మరణం అనేటువంటిది అన్నమాట. అందుకనే మనం నవవిధ భక్తి మార్గంలో చూస్తే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం అనేటువంటి పాదముతో ఆ శ్లోకం ఆరంభమవుతుంది. అంటే విష్ణు కృష్ణ నామ స్మరణం అన్నటువంటి దానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అనమాట. భావ అనేటువంటి శబ్దం గురించి శిలా ప్రభుపాదుల వారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు 5వ శ్లోకంలో, 6వ శ్లోకంలో. ఇది మానసిక స్థితికి ఉద్దేశించినటువంటిది అనమాట. భావము, ఎందుకంటే భగవానుని భావగ్రాహి జనార్దన అంటారు. జనార్దనుడు భావగ్రాహట. మన భావములో ఏది ఉందో దాన్ని మాత్రమే ఆయన గ్రహిస్తాడట. ఇది ముఖ్యం అన్నమాట. సో జీవితంలో నిరంతరము శ్రీకృష్ణ స్మరణ సాధన ద్వారా జీవి మరణ సమయంలో కూడా అటువంటి మానసిక
మానసిక స్థితిని పొందగలరు అనేటువంటి అంశాన్ని మనకు శిలాప్రభుపాద వారు తమ భాష్యము ద్వారా మనకు అర్థమయ్యేట్టు చెప్తారు. కృష్ణునిపై మనస్సును స్థిరపరచటానికి అత్యంత సఫలమైన మార్గము హరినామ సంకీర్తన. దీనిని మించినటువంటి తరుణోపాయము లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ మనకి ఈ అధ్యాయంలో ఈ శ్లోకాలు చెప్తారనమాట. అది చెప్పుకుంటూ తర్వాత 5వ శ్లోకంలోకి వెళ్దాం. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. హరే కృష్ణ. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. హరే కృష్ణ. ఎవరు మాత్రం హరే చదివే శ్లోకం? ఎస్ ప్రభు, నేను చదువుతాను. చదవండి. అంత అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. శిలప్రపాదికి జై. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగం చేసేవాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ ఇందాక హ్యాండ్ రైస్ చేశారు, చదువుతాను. చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. చదవండి. చదువు. కృష్ణ అంతకా ప్రభుజీ. అంతకాలే చ మామేవ స్మరన్ముక్తా కలేవరం యః ప్రయాతి మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. శ్రీల ప్రభుపాద్కి జై. అంత్యకాలం కూడా నన్నే స్మరించుచు దేహత్యాగం చేసేటివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. థ్యాంక్ యూ హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ ఇందాక ఆన్ చేశాను. హరే కృష్ణ. మ్యూట్ లో చదువుతున్నాను ప్రభుజీ. దండవత్న. చదవండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగం చేసేడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో అంత్యకాలే చ మామేవా, మాం ఏవా, నన్ను మాత్రమే. వేరే ఆప్షన్ లేదండి. వారాల భక్తి కాదు. అంతకుముందు కూడా చెప్పాను నేను ఇప్పుడు ఒకసారి అనమాట. ప్రస్తుతం ఏంటంటే సమాజంలో వారాల భక్తి ఎక్కువైపోయింది అనమాట. పాత రోజుల్లో ఎవరైనా కొంచెం బీదవాళ్ళు ఉంటే వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే కొన్ని కుటుంబాల వాళ్ళు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వారంలో అనమాట, వరాల అబ్బాయి అనేటువంటి పేరు మీరు వినే ఉంటారనమాట. అంటే సోమవారం ఒకళ్ళ ఇంట్లో, మంగళవారం ఒకళ్ళ ఇంట్లో, బుధవారం ఒకళ్ళ ఇంట్లో, గురువారం ఒకళ్ళ ఇంట్లో అట్లా ఉంటూ వాళ్ళు చదువుకోవటమో లేదా ఇంకేదన్నా వారికి సంబంధించిన వృత్తిని నేర్చుకోవటమో ఇటువంటి ప్రక్రియలో ఉండేవాడు. వారాలు అంటుండేవాడు అనమాట. ప్రస్తుతం సమాజంలో ఏంటంటే వారాలు ఫిక్స్ చేసేసారనమాట. సోమవారం అంటే ఒక ఆయన్ని పూజ చేయాలా, మంగళవారం అంటే ఇంకొక ఆయన్ని, బుధవారం అంటే ఇంకొక ఆయన్ని, గురువారం అంటే ఇంకొక ఆయన్ని, శుక్రవారం అంటే ఇంకొక ఆయన్ని, లేదా ఆయన్ని శనివారం అంటే ఇంకొక ఆయన్ని, ఆదివారం అంటే ఇంకొక ఆయన్ని. సో వారాన్ని బట్టి భగవద్భక్తి అనేటువంటి వారాల భక్తి ఎక్కువైపోయిందనమాట. సో ఈ వారాల భక్తికి మన సనాతన ధర్మంలో ఎక్కడా ఎవరు చెప్పలేదండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏ విధంగా మనల్ని అంటుకుందో తెలియదు. కానీ వారాల భక్తి ఎవరు, ఈవెన్ శంకరాచార్యుల వారు కూడా వారాల భక్తి చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే షణ్మతములు చెప్పారు. 6 మతములు ఉన్నాయి, 6 మతముల్లో ఏదో ఒకటి అనుసరించండి అని చెప్పాడు. కానీ ప్రతి వారానికి ఒక భక్తి మార్గాన్ని అనుసరించండి అని కూడా ఆయన కూడా చెప్పలేదు. సో అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు వారముల భక్తి ఎక్కువైపోయింది అనమాట. సో అందుకని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, అంతకాలేచ మాం ఏవా, నన్ను మాత్రమే. ఎవరైతే నన్నే స్మరించుచు దేహత్యాగం చేసేది వాడు
తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఎటువంటి సంశయం అవసరం లేదు ఇందులో అనమాట. స్పష్టమైనటువంటి గ్యారంటీ కార్డ్ అనమాట ఇది. భగవానుడు ఇస్తున్నటువంటి గ్యారంటీ కార్డ్ ఇది. అంత్యకాలంలో నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళు నన్ను తప్పకుండా చేరతారనమాట. ఈ శ్లోకం ఏదైతే ఉందో కృష్ణ చైతన్యం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తున్నది. మనము కృష్ణ చైతన్యంతో కనెక్ట్ అవ్వటానికి, కృష్ణ చైతన్యంలో మనము మనల్ని తరించిపోవటానికి, అంటే తరించిపోవడం అందులో మునిగిపోవడం అన్న పూర్తిగా కృష్ణ చైతన్యంలో మనము మునిగిపోవటానికి సరైనటువంటి స్పష్టమైనటువంటి గ్యారంటీ కార్డు ఇస్తున్నది అనమాట. మరణ సమయంలో కూడా కృష్ణ స్మరణ చేసేవాళ్ళు ఆయన ధామము తప్పక చేరగలరు అని చెప్తున్నారు. అయితే కేవలం మరణ సమయంలోనేనా అని అంటే కాదు కాదు. అందుకనే ఆయన చెప్తున్నాడు ఇక్కడ అంతకాలే చా, అంత్యకాలములో కూడా. అంటే కేవలం అంత్యకాలం అని కాదండి, సర్వవేళ సర్వావస్థల యందు ఎప్పుడైతే మనము కృష్ణనామ స్మరణ చేస్తూ ఉంటామో ఇది కూడా అంత్యకాలములో మనకు గుర్తుండేటువంటి అవకాశం ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో అంతకుముందు కూడా షేర్ చేసి ఉన్నాను అనమాట. నేను చాలామంది డివోటీస్కి తెలుసు, 2020లో గాన్ త్రూ మేజర్ చాలా సర్జరీస్ అండర్వెంట్ సర్జరీలు అయినాయన్నమాట. చాలా శ్లోకాలు కంఠపాడవచ్చు, చాలా స్తోత్రములు కంఠపాడవచ్చు. ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి సర్జరీ టేబుల్ మీదకి వెళ్లే ముందు వచ్చేటప్పుడు నరసింహ కవచం చదువుకోవడం చేస్తుండేవాడిని. కానీ ఎనస్థీషియా ఇచ్చి ఎనస్థీషియా దిగంగానే ఇవేవి గుర్తు రావండి. ఒకటే ఒక్కటి గుర్తొస్తుంది, హరే కృష్ణ మహామంత్రము. ఎప్పుడైతే దానిని మనము నిత్యము చేస్తూ ఉంటామో, శరీరము సహకరించినప్పుడు, మనసు పూర్తిగా మన ఆధీనములో లేనప్పుడు కూడా మనకు గుర్తుండేది, మనము చెప్పుకోగలిగేది ఒక్కటే నామస్మరణమును మించినటువంటి ఇంకో తరుణోపాయం ఏమీ లేదనమాట. కేవలం నామస్మరణ ఒక్కటే మనము సర్వవేళ సర్వావస్థలలో మనకు గుర్తుండేటువంటి అవకాశం ఉన్నది. అందుకని అంత్యకాలములో కూడా మనకు గుర్తుండాలంటే కేవలం నామస్మరణలే. మిగిలినటువంటి స్తోత్రములు కానీ శ్లోకములు కానీ ఇవన్నీ మనల్ని ఆ నామస్మరణకి దగ్గర చేస్తాయి. ఆ నామస్మరణకు మనం చేయటానికి మరింత బలాన్ని ఇస్తాయి. కానీ నామస్మరణ మటుకు ఎటువంటి పరిస్థితుల్లో మనము వదలటానికి లేదు. దాన్ని నిరంతరము భగవంతుని నామస్మరణ చేయవలసిందే. అందుకనే భగవాన్ చెప్తున్నాడు అంతకాలే చ, కూడా. చ అంటే కూడా, అంత్యకాలంలో కూడా, అంటే నిరంతరము భగవన్నామస్మరణ చేయాలన్నమాట. అందుకని ఎప్పుడైతే భగవన్నామస్మరణ నిరంతరము చేస్తూ ఉంటామో మనము కృష్ణ చైతన్యము మనలో యాక్టివేట్ అవుతుందన్నమాట. చైతన్యం పడుతుంది, మన శరీరము చైతన్యవంతం అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారు. ఓ మొబైల్ ఫోన్ కొని ఒక సిమ్ కార్డ్ వేశారు. సిమ్ కార్డ్ వేసంగానే ఆ మొబైల్ ఫోన్ పనిచేస్తుందా అండి? పనిచేయదు. ఏం చేయాలా? ఆ ఫోన్ని ఛార్జింగ్ చేయాలా. ఛార్జింగ్ చేసినప్పుడు దాన్ని ఛార్జింగ్ అవుతున్న తర్వాత ఎప్పుడైతే మనం ఆన్ చేశామో అప్పుడు ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డ్ ఏదైతే ఉన్నదో, ఏ నెట్వర్క్ అయితే ఉన్నదో ఆ నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది. ఆ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఆ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది, చైతన్యవంతం అవుతుంది అనమాట. అలాగే మన శరీరం ఏదైతే ఉన్నదో, మన శరీరంలో ఏదైతే సిమ్ కార్డ్ అనేటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో ఇది కృష్ణునికి సంబంధించిన నెట్వర్క్ అనమాట. కృష్ణ అనేటువంటి నెట్వర్క్ ఏదైతే ఉన్నదో, మనకి ఇండియాలో అయితే ఎయిర్టెల్, జియో ఇలాంటివి అంటూ ఉన్నాయి కదా. మానవ శరీరంలో ఉండేటువంటి ఏకైక సిమ్ కార్డ్ అయినటువంటి జీవాత్మ ఒకే ఒక నెట్వర్క్తో కనెక్ట్ అయింటుంది, కృష్ణ అనేటువంటి నెట్వర్క్తో. ఆ కృష్ణ అనేటువంటి నెట్వర్క్తో మనము కనెక్ట్ అవ్వాలంటే మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అవ్వాలా, మన శరీరం ఛార్జింగ్ అవ్వాలా. దేంతో ఛార్జింగ్ అవ్వాలా? హరినామస్మరణము, నిరంతర హరినామస్మరణము. ఆ ఛార్జింగ్ ఎప్పుడు అయిపోకుండా చూసుకోవాలా. 100% ఛార్జింగ్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఫోను ఉంటేనే ఈ సిమ్ కార్డు భగవంతునితో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఆ 100% ఛార్జింగ్ ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడంటే నిరంతర కృష్ణనామ స్మరణతో మనకు ఉంటుందన్నమాట. సో అందుకని కృష్ణ చైతన్యము మనకి ఇంపార్టెంట్. అందుకనే స్మరణం, స్మరన్ముక్త్వా కలేవరం. స్మరణం అంటే స్మరతి తస్య భావ అని చెప్తుంది అనమాట నిఘంటువులు. స్మరతి
తస్య భావ, ఆ భావమును భగవంతుని మనసులో నిలుపుకొని భగవంతుని నామమును స్మరించటం ఏదైతే ఉన్నదో, మనసులో భావ అంటే భవతీతి భావ అంటే ఉండేటువంటిది, అంటే భగవంతుని రూపముతో కూర్చున్నటువంటి భగవన్ నామస్మరణ ఏదైతే మన మనసులో నిలిపి మనము నిరంతరము మనసులో పలుకుతామో, నోటితో పలుకుతూ ఉంటామో, మనసులో నిలుపుకుంటామో, ఇది స్మరణం అన్నమాట. సో ఇది అపవిత్రుడికి ఎవరికి సాధ్యం కాదండి. ఆ మొబైల్ ఫోన్ కరప్ట్ అయితే అది ఛార్జింగ్ కాదు. ఈ ఛార్జింగ్ అవ్వాలంటే అది కూడా మంచి కండిషన్లో ఉండాలన్నమాట. ఛార్జింగ్ అయ్యేటువంటి కేబుల్, ఆ పవర్ సోర్స్ ఇవన్నీ కూడా మనకు మంచి కండిషన్లో ఉండాలా. సో అపవిత్రంగా ఇవన్నీ కండిషన్లో లేకపోతే ఈ ఛార్జింగ్ సాధ్యం కాదనమాట. అందుకని స్మరణం అనేటువంటి నిరంతర ప్రక్రియ ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో, తద్వారా మనము ఛార్జ్ అవుతూ ఉంటామో, దాని ద్వారా ఏమవుతుంది, మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ ఉంటాం అనమాట. అనేక జన్మల నుంచి మన జీవాత్మ మీద పేరుకుపోయినటువంటి ఈ మాలిన్యం ఏదైతే ఉన్నదో హరినామ స్మరణతో అది నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటుంది. మురికి బట్టిన అద్దంలో మన ముఖం ఎలా కనపడదో, ఈ మురికి అనేక జన్మల మురికిని అది నెమ్మది నెమ్మదిగా హరినామ స్మరణతో తొలగించుకుంటే మన సహజ రూపం స్పష్టంగా అందులో కనిపిస్తుంది అనమాట. సో సాధన చెయ్యని వారికి మరణ సమయంలో కృష్ణనామ స్మరణ సాధ్యం కాదు అనేటువంటి విషయం అని చెప్తున్నారు ఇక్కడ శిలా ప్రభుపాద భాష్యంలో. నేను కూడా అదే చెప్తాను మీకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అనమాట. హరినామ స్మరణ నిరంతరము ఎప్పుడు చేస్తేనే అన్ని వేళలలో మనకు గుర్తుండగలిగేది కేవలం భగవన్నామ స్మరణే. మిగిలినవన్నీ కూడా కొంతవరకు గుర్తుండేటువంటి అవకాశం ఉన్నది, కానీ తదుపరి కొన్ని కొన్ని సందర్భములలో శారీరక పరిస్థితులు సహకరించినప్పుడు అవి గుర్తుండకపోయేటువంటి అవకాశం ఉంది. కానీ నామస్మరణ అట్లా కాదు, ఎప్పుడు ఉంటుందన్నమాట. అందుకని స్మరణం సాధన చేయాలి. ఎలా చేయాలంటే శిలాప్రభుపాద అంటారు, సాత్విక జీవనం ద్వారా మనం సాధన చేయాలి. జీవితాన్ని మనం కృష్ణ సేవలో నిమగ్నం చేయటం ద్వారా శ్రీకృష్ణుని సదా స్మరణం చేయవచ్చు. అంటే స్మరణం అంటే కేవలం మనసులోనే అనుకోవటం కాదండి. ఎప్పుడైతే మనము నిరంతరము చేసేటువంటి కర్మలో కూడా అది కృష్ణ సంబంధమైనటువంటి కర్మ అయితే నిరంతరము కృష్ణ సంబంధమే ఎప్పుడు మనకి మెదులుతూ ఉంటుందన్నమాట. చాలా మందికి మాతాజీ ప్రభుస్కి ఎవరైతే ఆ, దుబాయ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. మేము ప్రతి సంవత్సరం అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేటువంటి సంకల్పము జరగంగానే నిరంతరము ఆ యొక్క స్వామివారు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆ కార్యక్రమం ఎలా చేయాలా, ఇది ఎలా చేయాలా, ఆయనకి ఎటువంటి సేవ చేయాలా, ఎటువంటి వస్త్రం కట్టాలా, ఏ అలంకరణ చేయాలా, ఎటువంటి కార్యక్రమం చేయాలా, భక్తులకు ఎటువంటి మొత్తం నిరంతరం, అంటే మన కర్మలు గనక భగవత్ సంబంధమైన అంటే ఆటోమేటిక్గా నిరంతరము భగవంతుని రూపము, భగవంతుని సేవ, భగవంతుని నామము అప్రయత్నంగా మన శరీరంలో మన మనసులో తిరుగుతూనే ఉంటాయన్నమాట. హరినామ కీర్తన స్థిరంగా మనం అభివృద్ధి చేసుకోవాలంటారు శిలా ప్రభుపాద. అందుకని హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో ప్రత్యేకించి తదుపరి శ్లోకంలో కూడా శిలా ప్రభుపాద వారు 1-3 సార్లు ప్రస్తావించారు మన మహామంత్ర సాధన ప్రక్రియ యొక్క ప్రాముఖ్యాన్ని ఆయన మనకు తెలియజేస్తారనమాట. సో ప్రత్యేకించనమాట. అందుకని ఈ నామస్మరణ అనేటువంటిది చాలా ముఖ్యము. నిరంతరమైన చిన్న చిన్న ఉదాహరణ చెప్తారు మనవాడు అనమాట. బంధువుల కోరికపై ఒక ఆయన మంచం మీద ఉన్నాడట. మంచం మీద ఉంటే ఆయన లేచి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే చుట్టూ ఉన్నటువంటి బంధువులు, సంతానం, ఆయన పిల్లలు అందరూ కూడా అనుకున్నారు భగవన్నామ స్మరణ చేయాలనుకుంటున్నారు అనుకొని ఆయన గొంతు సరిగ్గా లేదేమో, గొంతు ఇబ్బంది పడుతున్నాడు చెప్పడానికి అనమాట. చెప్తానికి పిలుస్తుంటే అప్పుడు వైద్యుని పిలిపిస్తే గొంతు సరి చేయించారు. ఆ గొంతు సరి చేస్తే ఆయన చివరికి ఏమన్నాడు, గొంతు సరి చేసిన తర్వాత భగవన్నామస్మరణగా చెప్పింది ఆయన, రే వదలారా, ఆ పక్కన ఒక దూడ గడ్డి మేసేస్తుందిరా, దాన్ని కాపాడుకోవడం. అంటే వాడి మనసు ఎంత కల్మషంతో నిండిపోయిందో, ఇంకా భౌతికమైనటువంటి విషయముల మీదే వాడి మనసును పూర్తిగా నిండిపోయిందనమాట. అంటే ఎప్పుడైతే ఆ యొక్క కఫము ఏదైతే గొంతులో ఉండి అడ్డం పడి మాట్లాడారని కూడా ఇబ్బంది పడితే వైద్యుడిని పిలిపించి దాన్ని క్లియర్ చేస్తే అప్పుడు కూడా భౌతిక సంబంధమైన విషయముల మీదే వాడు దాని మీద రెస్పాండ్ అవుతారనమాట. ఇలాగే ఇంకొక ఆయన మంచం మీద ఉన్నట, ప్రాణం వదిలేస్తుంటే భగవంతుని నామస్మరణ చేద్దాము, భగవద్గీతలో చెప్పారు అంత్యకాలే చ మామేవా స్మరణ్ముక్త కలేవరమని. వీళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన చేత చెప్పించడానికి. చివరికి ఒక చిన్నపిల్లవాడికి మంచి ఆలోచన వచ్చి ఒక
నార అంటారు, మీకు తెలిసే ఉంటుంది అనమాట. మొక్కల నుంచి తీస్తారు, నార తయారు చేస్తారు అనమాట. ఆ నార తీసుకొచ్చి "ఈ నారాయణలో నారా అని అంటాడు, చూపిద్దాం నారా అంటాడేమంటే అది చూపించాట. ఇదేందని అడిగితే వాడు ఆ నారాయణ అనే నారా అని కూడా అనకుండా దాన్ని పీచు అన్నట. సో అందుకని అంత మాలిన్యముతో మన శరీరం భౌతిక సంబంధమైనటువంటి వాటితో మనస్సుని నింపకూడదు. సర్వములో భగవంతుని స్మరణ చేస్తూ భగవంతుని నామ సంకీర్తన చేస్తుంటే ఆటోమేటిక్గా మనము కృష్ణ అనేటువంటి నెట్వర్క్తో ఎప్పుడూ నిరంతరము కనెక్ట్ అయి ఉంటాం అనమాట. శిలా ప్రభుపాల్ వారు చైతన్య మహాప్రభు చెప్పినటువంటి శిష్టాష్టకంలోని ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారు. తృణాదపి సునీచైన తరోరిన సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. కీర్తనీయ సదాహరి. రహదారి అందరి తృణము కన్నను తాను తక్కువ అనేటువంటి నమ్రత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా వృక్షానికన్నా అధికమైన ఓర్పు కలిగి ఉండాలా. ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవాన్ని ఇవ్వటానికి సిద్ధపడిన స్థితిలోనే మనుజుడు హరినామమును ఉచ్చరించవలను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్రనామమును నిరంతరము కీర్తించవలను అనేటువంటి అంశాన్ని చెప్తున్నాను అనమాట. తదుపరి శ్లోకములలో 8, 6, 8, 7తో భావ అనేటువంటి విషయం అనమాట. మద్భావం స్మరన్ భావం అని వస్తుంది తర్వాత శ్లోకంలో. ఆ భావాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో ప్రస్తావన చేశారు. దాన్ని మరింత వివరంగా తదుపరి శ్లోకంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అందుకని ఈ అంత్యకాలములో అంత్యకాలేచ అన్న నామస్మరణ అనేటువంటి విషయముల గురించి చెప్తూ అనేక సందర్భములలో మనకి భగవంతుడు తన శరణాగతి ఔన్నత్యాన్ని తెలియజేస్తారన్నమాట. మనకి భగవద్గీతలో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం మామేకం, అక్కడ కూడా మాం ఏకం, నన్ను మాత్రమే, అది మర్చిపోకూడదండి. శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీకు మోక్షం కావాలంటే ఏం చేయాలి? మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణం చేయాలా. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వ పాప ఫలముల నుండి నేను ముక్తిని గావిస్తును, భయము చెందకము అంటాడనమాట భగవానుడు. అదే రామాయణంలో కూడా శ్రీరాములు వారు శరణాగతి సందర్భాన్ని చెప్తూ విభీషణుడు వచ్చినప్పుడు చెప్తాడనమాట. సకృద్యేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దాదామ్యే తత్వ్రతం మమ. ఎవరైతే నా శరణుజొచ్చి నా దయను కోరి నాకు సమర్పణం చేసుకుంటారో వారికి నేను రక్షణ ఇస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని రామావతారంలో కూడా భగవానుడు స్పష్టం చేస్తాడు. అలాగే వరాహ పురాణంలో వరాహస్వామి చెప్తారనమాట. భూదేవిని రక్షించిన తర్వాత, హిరణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించిన తర్వాత భూదేవి అనేక విధములుగా వరాహస్వామిని స్తుతిస్తుంది. స్తుతించి ఒక కోరికను కోరుతుంది స్వామిని. తన పుత్రుల క్షేమము కొరకై ప్రార్థించిన భూదేవికి వరాహ భగవానుడు చెప్తారనమాట, స్వామి నా పుత్రులకి, నా సంతానానికి, అంటే మనందరి కోసం అనమాట, ఏదైనా ఒక చక్కటి వరం ఇమ్మని అడుగుతుందా. అడిగితే అప్పుడు చెప్తాడు భగవానుడు, స్థితే మనసి సుస్వస్థ శరీరే సతియో నరః ధాతుస్సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం తతస్థం నియమాణం తు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం అంటాడు స్వామి. ఆరోగ్యవంతమైన శరీరములో సుస్వస్థ శరీరే, మనస్సు స్థితమై ఉండగా మనస్సు మరియు శరీరము సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఈ విశ్వమునకు నేను కారణమని అజుడనని ఎరిగి నన్ను స్మరించేటువంటి వారు ఒకవేళ మరణ సమయంలో శరీరము రాయిగా ఉన్న స్థితిలో వాళ్ళు నా వాళ్ళుగా, అంటే చాలా కండిషన్గా చెప్పాడు భగవానుడు, ఊరికే చెప్పలేదండి. అంటే మనం నిరంతరము అంతకాలేచ అంత్యకాలములో కూడా అని చెప్పుకోవడానికి ఇక్కడ ఈ శ్లోకాన్ని మీకు ప్రస్తావిస్తున్నాం అనమాట. మనము ఇప్పుడు నిరంతరముగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే, ఒకవేళ మనము శరీరం వదిలిపెట్టేటువంటి సమయంలో శరీరము పాషాణ రూపం అంటే మన స్పృహలో మనము లేనటువంటి స్థితి గనక ఉంటే అనమాట. ప్రస్తుత కాలంలో ఇవి చాలా సహజంగా జరుగుతున్నాయి. ఎందుకంటే పాత రోజుల్లో అయితే మనిషిని చూడంగానే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉండేది. ఆయనకి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళ ప్రాణం పోయేదాకా వేచి చూస్తున్నాడు. వాళ్ళ స్పృహలో శరీరాన్ని వదిలిపెట్టేవాడు అనమాట. ప్రస్తుత కాలంలో ఏంటంటే ఏమాత్రం వచ్చినా కూడా మళ్ళా మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పిని వాడిని తీసుకెళ్ళి ఏదో ఒక హాస్పిటల్లో చేరుస్తారు. ఆ
హాస్పిటల్లో వాళ్ళకి ఆ నొప్పులు తెలియకుండా బాధలు తెలియకుండా వాళ్ళకి ఏదో మత్తు మందు ఇస్తారు. వాళ్ళకి ఏమాత్రం స్పృహ ఉన్నా కూడా దాన్ని పోగొట్టి వాళ్ళు భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళని చేస్తారనమాట. సో అటువంటి పరిస్థితుల్లో గనక ఉంటే అటువంటి వాళ్ళు ఎవరైతే ఆ స్థితికి రాకముందు శరీరం సహకరించినప్పుడు, మనసు సహకరించినప్పుడు నిరంతరము నా నామస్మరణ చేస్తున్నారో, ఒకవేళ అంత్యకాలంలో కనుక వాళ్ళు ఆ స్థితిలో కనుక ఉంటే నేను దాన్ని వాళ్ళకి ఆ ఎగ్జంప్షన్ ఇస్తానన్నాడు. కానీ కండిషన్ చెప్పాడు ఆయన, ఏమని? అంతకాలేచ, అంత్యకాలంలో కాకుండా మిగిలిన సమయంలో కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట. అందుకని ముకుందమాల్లో కులశేఖర ఆళ్వార్లు అంటారు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అజ్జేమమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటాడు. కృష్ణ మరణ సమయంలో నిన్ను స్మరిస్తూ అంటిని, కానీ ఆ వేళ కఫ వాత పైత్యములచే కంఠం మూతమడి నీ స్మరణ కలుగుతుందో కలగదో కదా. అందుకని ఇప్పుడే నా మానస రాజహంసను ఎవ్వరూ చేరలేనటువంటి వజ్రపంజరం వంటి నీ పాద పద్మ మధ్యములలో నిలుపుతాను. నిరంతరము అంటే నిన్ను నా మనసులో నిలుపుకుంటాను. నీ యొక్క నామమును, నీ యొక్క కథను, నీ యొక్క రూపమును, నీ యొక్క లీలలను నిరంతరము నా మనసులో నిలుపుకుంటాను. అప్పుడు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు అనే విషయాన్ని చెప్తారు ముకుందమాలలో అన్నమాట కులశేఖర ఆళ్వారు. సో ఆ విధంగా భగవానుడు ఏ అవతారంలో వచ్చినా, అది కృష్ణావతారం కావచ్చు, లేదా కృష్ణస్తు భగవాన్ స్వయం కావచ్చు, రామావతారం కావచ్చు, లేదా వరాహావతారం కావచ్చు, లేదా భగవద్భక్తుడైనటువంటి కులశేఖరులు లాంటి వాడు ఎవరు వచ్చినా ఏమి చెప్పినా ఒకటే మాట, అంతకాలేచ మామేవా స్మరణ్ ముక్త్వా కలేవరం. ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణను విడువవద్దు అని చెప్తాను. హరేర్నామ హరేర్నామ హరేర్నామై కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యథ అని చెప్పినట్టుమాట. సో అది చెప్పుకుంటూ మనం తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. యం యం వాపి స్మరన్ భావం త్యజతి త్యజతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. హరికృష్ణ మాతాజీ చదువు మాత హరే శ్లోకం. కృష్ణ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ శ్రీల ప్రభుపాద, ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించును అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ హరి ప్రభు. హరి హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యం యం వాపి స్మరన్ భావం త్యజంతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భవితః. ఓ కౌంతేయ, దేహమునకు త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించును అదే భావం అతడు నిశ్చయంగా పొందును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జై హరే శ్రీ కృష్ణ శైలం మాతాజీ. ప్రభుజీ. హరే జై హరే శ్రీ శైలం. హరే హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. దండత్ మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించునో అదే భావమునతుడు నిశ్చయముగా పొందును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాక ఎవరు మాతాజీ? ఎవరు? రాధా మాతాజీ. ఇందిరా యా. మాతాజీ అనుకుంటా. నేను ప్రభుజీ. నేను ప్రభుజీ. రాధా. మాతాజీ హరే చదువు. కృష్ణ. చదవండి. చదవనా మాతాజీ? ప్రభుజీ. చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇందాక శ్లోకంలో మనం భావం గురించి చెప్తున్నాం. మద్భావం అనేటువంటి భావం అనేటువంటిది అనమాట. తదుపరి శ్లోకములలో కూడా మనకి భావం అనేటువంటి విషయం ప్రస్తావిస్తుంది. యం యం వాపి స్మరన్ భావం, భావం యొక్క ముఖ్యం అనమాట. భావ ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు భగవానుడు.
ఎందుకంటే జనార్దనుడు భావగ్రాహి, భావాన్ని గ్రహిస్తాడనమాట. అంటే మనం నోటితో ఒకటి చెప్పొచ్చు, కానీ మన మనసులో ఏది ఉందన్నటువంటి మనలో ఉన్నటువంటి పరమాత్మకు నిరంతరము తెలుస్తుంటుందన్నమాట. అందులో ప్రత్యేకించి ఇక్కడ కౌంతేయ అని సంబోధిస్తాడని మనకందరికీ తెలిసిన విషయమే. భగవద్గీతలో ఆయా సందర్భమును అనుసరించి ఆయా శ్లోకములలో అదే ఆ విధమైనటువంటి నామములతో సంబోధిస్తారంటే ఆ నామ ప్రాముఖ్యత కూడా ప్రతి శ్లోకంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కౌంతేయ అని సంబోధించిన అర్జునుని కుంతి మహారాణి యొక్క కుమారుడని సంబోధిస్తున్నాడు. కుంతి మహారాణి యొక్క భావం ఏమిటి? ఆమె భావం ఎప్పుడు కూడా కృష్ణ సమర్పణమే. శ్రీకృష్ణ భగవానుడు తప్ప వేరే భావం ఏమి ఉండదు ఆమెకి. నిరంతరము కృష్ణ భావము తప్ప వేరే ఇతర భావము తెలియనటువంటి మహాభక్తురాలు కుంతి అనమాట. అటువంటి కుంతి కుమారుడు నువ్వు అని గుర్తు చేస్తున్నాడు అనమాట. సో ఓ కౌంతేయ, దేహాన్ని వదిలేటప్పుడు మనుషుడు ఏ భావాన్ని స్మరిస్తాడో అదే భావాన్ని నిశ్చయంగా పొందుతాడనమాట. అందుకని మరణ సమయం ఏదైతే ఉందో దాని యొక్క సహజ స్థితి గురించి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ భగవానుడు. మరణ సమయంలో మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ వ్యక్తి యొక్క తదుపరి జన్మ గమ్యాన్ని నిర్దేశిస్తుంది అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే ఎప్పుడు మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమండి ఎప్పుడు భగవద్గీత మీరు అన్నా కూడా మరణం గురించే మాట్లాడతారు, శరీరం వదలడం గురించే మాట్లాడతారంటే, ఏదైతే మనం గత క్లాసుల్లో మీకు 2 విషయాలు చెప్పాను. 4 పదాలు మీరు మర్చిపోకూడదు అనేటువంటిది. ఏమిటది? కృష్ణ కృప, కృష్ణార్పణం అనేటువంటి 4 పదాలు మర్చిపోకూడదు అనమాట. సో అలాగే ఇక్కడ కూడా మరొక 4 పదాలు ఇవాళ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనము 2 విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భగవంతుణ్ణి, మరణాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఇవి మనం వాటితో పాటు మన జీవితం ముడిపడి ఉన్నది కాబట్టి అదే సందర్భంలో మనం 2 విషయాలు మర్చిపోవాలి. ఏంటా మర్చిపోవాలంటే, మనము ఇతరులకు చేసినటువంటి ఉపకారము, ఇతరులు మనకు చేసినటువంటి అపకారము, ఈ 2 విషయాలు మనం మర్చిపోవాలి. ఇతరులు ఎవరైనా మనకు అపకారం చేస్తే దాన్ని మర్చిపోవాలా, ఇతరులకు ఎవరికైనా మనం ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోవాలా. అది నేను వాడికి బలాన్ని చేశాను అనుకోకూడదు. అలాగే 2 విషయాలు మనం మర్చిపోకూడదు ఎటువంటి సందర్భంలో. కృష్ణ నామము, మరణము, ఇవి 2 కూడా మనకి ఎవరికైనా తప్పని పరిస్థితి అనమాట. సో ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో ఆ సహజ స్థితిని, భావస్థితిని స్పష్టం చేస్తున్నది. మరణ సమయంలో జీవుడు తన భావం మార్చుకొనట ఇక్కడ వివరించబడింది అనమాట. ఎప్పుడైతే హరే కృష్ణ నామ సంకీర్తనం ఉత్తమమైనటువంటి విధానం అని ప్రభుపాద తెలియచేస్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి కృష్ణ సేవ చేసే వారి యొక్క తదుపరి స్థితి ఏంటంటే తప్పనిసరిగా వారు దివ్య దేహాన్ని పొందుతారు, వారు భగవంతుని దగ్గరికి చేరతారు. ఎప్పుడైతే ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పున్నాను అనమాట, మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని 3 శరీరం ఉన్నప్పుడు ఈ కారణ శరీరం ఏంటంటే మనము ఒక బ్యాగేజ్ అనమాట. మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక ఊరి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేసేటప్పుడు ఒక బ్యాగులో మనం పెట్టెలోనో బ్యాగులోనో సర్దుకుంటాం. మనకు కావాల్సినటువంటి వస్తువులు అవన్నీ కూడా సర్దుకుంటాం అనమాట. సర్దుకొని మనం ప్రయాణం చేస్తాం అక్కడ అవసరానికి తగ్గట్టు అనమాట. అలాగే మన కర్మ ఫలం ఏదైతే ఉన్నదో మంచి కానీ చెడు కానీ ఇదంతా కూడా ఈ కారణ శరీరం అనేటువంటి బ్యాగ్లో చేరుతూ ఉంటుంది అనమాట. ఈ బ్యాగులో చేరుతున్నప్పుడు ఆ బ్యాగులో ఉన్న వస్తువుల్ని బట్టి మన యొక్క తదుపరి జన్మ డిసైడ్ అవుతుంది అనమాట. ఆ బ్యాగులో మనం వేరే సామాన్ ఏమీ సర్దుకోకూడదు. కేవలం కృష్ణ నామము, కృష్ణ కథ, కృష్ణ లీల, కృష్ణ సేవ, కృష్ణ అర్పణము, కృష్ణ కృప, కృష్ణ భావము. ఎప్పుడైతే ఆ బ్యాగును కేవలం కృష్ణతోనే ఎప్పుడైతే నింపామో, ఇంకా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఆ బ్యాగ్ చూసి చెప్పేస్తారు కృష్ణ ఉందంటే డైరెక్ట్గా ఇది కృష్ణుడి దగ్గరికి, వేరే క్వశ్చన్ లేదనమాట. సో అందుకని మన కారణ శరీరములో మనము కృష్ణ ఫలము తప్ప కర్మ ఫలము చేర్చకూడదు. కేవలం కృష్ణ ఫలమును మాత్రమే అక్కడ చేర్చేటువంటి ప్రయత్నం చేయాలా. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటిక్గా మనము వెంటనే శరీరం మొదలుపెట్టిన తర్వాత కృష్ణుని చేరేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని అయితే మరి మరణ సమయంలో కూడా కృష్ణ స్మరణ సాధ్యమా అంటే, మనము నిరంతర సాధన గనక చేస్తే ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుందండి.
మనకి తెలుగులో ఒక పద్యం ఉంది. అనగా అనగా రాగం అతిశయించు తినగ తినగవేము తీయగుండు సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి పద్యం మీరు వినే ఉంటారనమాట. అనగా అనగా రాగం అతిశయిస్తుందట. సంగీత విద్వాంసుడు ఎంత సాధన చేస్తే ఆ యొక్క గొంతులో కానీ మాధుర్యం అంత అద్భుతంగా పలుకుతుందన్నమాట. సాధన చేయకుండా భగవత్ కృపతో కూడినటువంటి గొంతు ఉంటే పాడితే కొంతవరకు ఫలించవచ్చు, కానీ సాధనతో అది మరింత మెరుగవుతుంది. అనగ అనగ రాగం అతిశయించు, అద్భుతమవుతుంది రాగం. తినగ తినగ వేము తీయగుండు. మనకు కష్టంగా ఉన్నప్పటికి కూడా, చేదుగా ఉన్నప్పటికి కూడా వేప పండు తింటూ ఉంటే కొన్నాళ్ళకి అది కూడా తీయగా అవుతుందట. శిలాప్రభుపాదుల వారు అనేక సందర్భంలో చెప్తారు. పచ్చకామెర్లు ఉన్నటువంటి వ్యక్తికి పాత రోజుల్లో వైద్యం ఏంటంటే చెరుకు రసం ఇవ్వటం. చెరుకు రసం ఇస్తూ ఉంటే వాడికి నోటికి చెరుకు రసం కూడా చేదుగా ఉంటుంది. ఎవరికి? పచ్చకామెర్ల జాండీస్ రోగికి అనమాట. అయితే వాడికి ట్రీట్మెంట్ ఏంటి? చెరుకు రసమే, వేరే ట్రీట్మెంట్ ఏమీ లేదు పాత రోజుల్లో. ఎప్పుడైతే చెరుకు రసం నిరంతరంగా ఇస్తూ ఉన్నారో, ఏ రోజైతే వాడికి ఆ తీపి రుచి తెలిసిందో అంటే అప్పటికి వాడికి జాండీస్ తగ్గిపోయింది అనమాట, పచ్చకామెర్లు తగ్గిపోయినట్టు అనమాట. ఆ విధంగా తినగ తినగ వేము తీయగుండు హరినామస్మరణము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇందులో మొదట్లో రుచి తెలియకపోవచ్చు, కానీ అనగా అనగా రాగం అతిశయించు. ఎప్పుడైతే నిరంతరము స్మరణ చేస్తూ ఉన్నామో అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము పొందుతాం అనమాట. సో ఆ విధంగా భగవత్ సేవకు తారక మంత్రం శ్రీకృష్ణ మహామంత్రం. శ్రీకృష్ణ మహామంత్రానికి, హరే కృష్ణ మహామంత్రానికి మించినటువంటి మంత్రము మరొకటి భౌతిక ప్రపంచంలో ఆచరణ సాధ్యం అంత సులభము కాదనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు ప్రత్యేకించి కలియుగానికి ఇచ్చినటువంటి సందేశము, కలియుగములో అందరూ తప్పనిసరిగా సర్వవేళ సర్వావస్థలలో చేయగలిగినటువంటి తారక మంత్రము. తారకము అంటే మనకి దోవ చూపించేది అనమాట. ఇప్పుడు మనకి ధృవతార అని ఉంటారు. పాత రోజుల్లో అంటే నౌకాల్లో నౌకాయానం చేసేటువంటి వాళ్ళు ధృవతారని బట్టి, దాని డైరెక్షన్ని బట్టి సముద్రంలో తిరుగుతుంటారు అనమాట. సముద్రం మధ్యలో దిక్కులు తెలియవండి. సో అందుకని ధృవతారని ప్రామాణికంగా తీసుకొని ప్రయాణం చేస్తుండేవాడు అనమాట. సో అట్లా అనమాట. తారక మంత్రం ఏంటి? హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో మనం ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా ఆ మంత్రమే మనకు దారి చూపిస్తుంది అనమాట. అందుకని యద్భావం తద్భవతి అంటారు శాస్త్రవాక్యంలో. అదేవిధంగా యతో మనః తతో భావ అంటుంది శాస్త్రవాక్యం. ఏది చేస్తున్నామో, ఏది ఆలోచిస్తున్నామో అదే మనకు ఫలిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే శ్రీమద్భాగవతం 5వ స్కందంలో 9వ అధ్యాయంలో జడభరతుడు ఏ విధంగా శరీరం వదిలేటప్పుడు జింకను స్మరిస్తూ శరీరం వదిలిపెడితే జింక జీవితాన్ని పొందాడు, అదేవిధంగా భగవాను స్మరిస్తున్నటువంటి వస్త్రకారుడు కానీ, వస్త్రకారుడు లేదా కుబ్జ అనేటువంటి ఆమె కానీ, సుధాముడు కానీ పూలమాలలు, లేపనాలు, వస్త్రాలు భగవంతునికి సమర్పించాలనేటువంటి సంకల్పం వారి మనసులో మొదల నుంచి ఉంది. కాబట్టి సాక్షాత్తు భగవానుడే వచ్చి వారి దగ్గర నుంచి ఆ అనుగ్రహాన్ని ఇచ్చి వారి దగ్గర నుంచి ఆ సేవను పొందాడనమాట. సో అందుకని ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధం కన్నా స్మరణముక్తం అని అర్జునుడు ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ కృష్ణుడు ఆ విషయాన్ని ఖండిస్తున్నాడు. అంటే కేవలం నేను నీ స్మరిస్తూ ఉంటే సరిపోతుంది కదా యుద్ధం చేయడం అందుకని, కానీ భావ ప్రాధాన్యతని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. నువ్వు యుద్ధం చేయొచ్చు, కానీ అందులో భావం ఏంటి? నా నాకు నా సేవగా చేస్తున్నాను అనేటువంటి భావం ఉండాలి అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ యొక్క శ్లోకం యొక్క భాష్యానికి శిలాప్రభుపాదుల వారి భాష్యము పూర్తి చేస్తారనమాట. సో అందుకని భావము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అందులో ముఖ్యమనమాట. అందుకని అన్నమాచార్యులు వారు అంటారు, భావములోను బాహ్యమునందును గోవింద 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 అని కొలువవో మనస అంటారన్నమాట. మనసు ఎప్పుడు భావములో కూడా గోవిందుడే ఉండాలా, బాహ్యములో నోటి ద్వారా, కంటి ద్వారా, అన్నిటి ద్వారా కూడా గోవింద నామస్మరణ ఉండాలా. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. ఇతర దేవతలు కానీ బ్రహ్మాండముల గురించి కానీ వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా హరి విస్తారాలే. హరినామములే అన్ని మంత్రములు. అన్ని మంత్రములు ఏ మంత్రమైనా సరే హరినామమే. అందుకని హరి 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 అనవో మనసా అని చెప్తారు.
హరినామస్మరణ చెయ్యి, గోవిందనామస్మరణ చెయ్యి, అచ్యుతనామస్మరణ, విష్ణునామస్మరణ అని చెప్తారు. విష్ణుని మహిమలే విహిత కర్మములు. ఏదైతే నీకు శాస్త్రాధారముగా చేయబడిన కర్మ నిర్దేశనం ఏదైతే ఉన్నదో అది విష్ణుని యొక్క మహిమలే మనకు చెప్పబడిన. అంటే ఏదైతే శాస్త్రకర్మలు ఏవైతే ఉన్నాయో అది విష్ణువుని గురించి చేసినటువంటివే వాస్తవముగా మనకు నిర్దేశించినటువంటి కర్మలు. విష్ణుని పొగడెడ వేదములు. విహిత కర్మలు చెప్పినటువంటి వేదములు కూడా ఎవరిని కీర్తిస్తాయి? విష్ణువుని కీర్తిస్తాయి. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు. ఆయన మాత్రమే విశ్వములోని అంతరాత్మగా ఉన్నాడు. అందుకని విష్ణువు 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 అని వెదకవో మనసు. ఆ విష్ణుని కోసం వెతుకు, అంటే పరమాత్మ కోసం వెతుకు. సర్వజీవులలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ దర్శనం చేయని చెప్తున్నమాట. అచ్యుతుడితయే ఆదియునంచెము. అచ్యుతుడు, చ్యుతము లేనటువంటి వాడు, తరుగుదల లేనటువంటి వాడు. ఆది ఈయనే, అంతము ఈయనే. సృష్టి ఈయనతోనే మొదలవుతుంది, సృష్టి ఈయనతోనే అంతమవుతుంది. అచ్యుతుడే అసురాంతకుడు. అసుర తత్వములను గాని అసురులను గాని అంతము చేయగలిగినటువంటి వాడు అచ్యుతుడు మాత్రమే. అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే. అచ్యుత 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 అని శరణనవో మనస. అచ్యుతుని శరణవ మనస. అంటే మనసుకు మనము చెప్పుకోవాల్సింది, అంటే భావములోను మన మనసులో కానీ, మన మనసా వాచ కర్మణ అంటుంటాము. మన మనస్సులో కృష్ణుడు ఉండాలా, వాక్కులో కృష్ణుడు ఉండాలా, కర్మలో కృష్ణుడు ఉండాలా. ఇది మనము కృష్ణ భావనలో నిరంతరము స్మరణము స్థితము చేయవలసినటువంటి స్థితి అని అన్నమాచార్యుల వారు కూడా సుస్పష్టంగా ఆ యొక్క కీర్తనలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. శ్రీల ప్రభుపాదికి జై. కావున ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే తలచుచు నీ విద్యుక్ధర్మమైన యుద్ధమును చేయుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా ఇంకెవరైనా చెప్తారా? ఇందాక చెప్పని వాళ్ళు కృష్ణకుమారి మాతాజీ చెప్పింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిర్ మామే వైష్యస్య సంశయః. కావున ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే తలుచుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధము చేయుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా మాతాజీ. హరే కృష్ణ. ప్రణామస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. కావున ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే తలచుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధము చేయుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇందాక శ్లోకంలో ఏం చెప్పాడు? భగవాను స్మరించమన్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం.
అంటే నిరంతరము నా భావంలో నన్ను స్మరిస్తూ శరీరమును వదిలిపెట్టమన్నాడు. కాబట్టి అర్జునుడు ఇందాక అనుకున్నాం మనము, అర్జునుడు అయితే ఇంకా ఆయన్ని స్మరిస్తుంటే సరిపోతుంది, యుద్ధం చేయక్కర్లేదేమో అనుకున్నాడు. కాదు కాదు, యుద్ధం కూడా చేయాలని చెప్తున్నాడు ఇక్కడ అనమాట. అంటే అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే తలుచుకుంటూ నీ విద్యుక్త ధర్మమైన యుద్ధం చేయము. అంటే నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు, నా కోసం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని, అంటే నీ కర్మ ఏదైనా కూడా భగవత్ సంబంధముగా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించమంటున్నాడు అనమాట. అదేవిధంగా నీ కర్మలను నాకు అర్పించడం ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాపై నిలపటం ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. అంటే నిరంతరము భగవంతుని యొక్క నామస్మరణ, విద్యుక్త ధర్మాచరణ కూడా ఏదైతే ఉన్నదో, ప్రత్యేకించి మనందరం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి గృహస్థాశ్రమంలో మనం నిర్వహించవలసినటువంటి కర్మాచరణ ఏదైతే ఉన్నదో అది కూడా కృష్ణ సేవగా మనము దానిని అనుభూతి చెంది కృష్ణ సేవగా పరిగణించి కృష్ణార్పితము చేయవలసినది. ఎలాగండి కృష్ణార్పితం చేయటం? మనం రోజు చేసే కార్యక్రమాలు, ఇంట్లో ఉద్యోగం చేయటం మానేయాలా, లేకపోతే వంట చేయటం మానేయాలా, లేకపోతే ఇంటి పని చేయటం మానేయాలంటే అన్నీ చేయవలసిందే. ఇవన్నీ కృష్ణ సేవగా చేయాలి. అది ఎలా సాధ్యమండి? మనం ఇంట్లో చేసే పనులన్నీ కృష్ణ సేవ ఎలా అవుతుంది అంటే అదే ఇంపార్టెంట్. ఆ భావం ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకోవటము అని చెప్పుకున్నాం. మనం ఆ రోజు ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకుంటూ ఉంటే ఆహారం అనేటువంటిది ప్రసాదంగా స్వీకరిస్తున్నామా, ఆహారంగా స్వీకరిస్తున్నామా? వెరీ గుడ్, ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ప్రసాదం ఎందుకు స్వీకరిస్తున్నాము? నా శరీరానికి స్వీకరిస్తున్నామా, నా శరీరములో ఉండేటువంటి అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్భుజం అనేటువంటి విధముగా భగవానుడు జఠరాగ్నిగా నా కడుపులో ఉన్నాడు కాబట్టి ఆ జఠరాగ్నిలో ఈ ప్రసాదాన్ని నేను యజ్ఞం చేస్తున్నాననేటువంటి భావనతో ఉన్నామా? ఇది ముఖ్యం అనమాట. భావన ఏమిటి? యజ్ఞం చేస్తున్నాననేటువంటి భావంతో ప్రసాదం స్వీకరిస్తాము. మరి యజ్ఞం చేస్తున్నాను భావంతో ప్రసాదం స్వీకరిస్తామంటే బాగానే ఉంది. మరి రోజు నా శరీరాన్ని నేను స్నానం చేయటం ఇది ఎలా సాధ్యమవుతుందంటే, నీ శరీరములో పరమాత్మ స్థితమై ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. పరమాత్మ రూపముగా భగవానుడు ఉన్నాడు. భగవానుడు ఉండేటువంటి ప్రదేశము ఎంత శుచిగా, శుభ్రముగా, ఆరోగ్యముగా, ఆహ్లాదముగా ఉండాలి. అంత శుచిగా శరీరమును ఉంచాలి, అంత శుభ్రముగా శరీరమును ఉంచాలి, అంత అందముగా శరీరమును ఉంచాలి, అంత జాగ్రత్తగా ఉంచాలి, అంత ఆరోగ్యముగా ఉంచాలి. మనకు చేతనైనంత వరకు శరీరమును ఆరోగ్యముగా ఉంచి శుభ్రముగా ఉంచటము మనం చేయవలసిన కర్మ. ఎందుకు చేస్తున్నామంటే నా కోసమా? కాదు కాదు. నా శరీరం కోసమా? కాదు కాదు. నా శరీరం అనేటువంటి దేవాలయం అనేటువంటి ఈ శరీరములో పరమాత్మగా భగవానుడు ఉన్నాడు. అందుకని ఈ శరీర పోషణ, ఈ శరీర రక్షణ నేను చేయవలసినటువంటిది విద్యుక్త ధర్మము. మరి కుటుంబంలో పిల్లలండి, ఇల్లండి, ఇల్లు ఉన్నది, ఇంట్లో స్వామివారు నెలకొని ఉన్నారు. ఏ రూపంలో అయినా సరే స్వామివారు ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రాధాన్యత అనమాట. ఆయన ఉన్న ఆలయము దేవాలయము. శిలాప్రభుపాదుల వారు అంటుంటారు, దేవాలయముగా మార్పు చెందాలా. ప్రతి ఇంట్లో కూడా ఏ విధంగా అయితే భక్తులుగా ఉండాలా, భక్తులు ఉండేటువంటి ఆలయముగా ఉండాలి ప్రతి ఇల్లు కూడా. అంటే మన ఇల్లు ఆలయముగా ఉండాలా. మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు భక్తులుగా మార్చాలా, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని భక్తులుగా చేయాలా. ఎంత పెద్ద పని ఉన్నదో. పిల్లల్ని సత్సంతానముగా, సద్భక్తులుగా, కృష్ణ కృప వలన వచ్చినటువంటి సంతానమును కృష్ణ భక్తులుగా తీర్చిదిద్దటం అనేటువంటి ఉత్తమమైనటువంటి బాధ్యత మన మీద ఉన్నదనమాట. ఇవన్నీ కూడా మనము నిరంతరము మన విద్యుక్త ధర్మాచరణ చేయవలసిందే. సో అందుకని వారికి సరైనటువంటి విద్య, సరైనటువంటి జ్ఞానం ఇవ్వవలసినటువంటి బాధ్యత పిల్లల సంతానానికి కూడా మన మీదే ఉంటుందన్నమాట. సో అందుకని గృహస్థాశ్రమము నిర్వహణ అనేటువంటిది కృష్ణ సేవగా పరిగణించి ప్రతి అంశములోనూ కూడా కృష్ణ సంబంధాన్ని మనం చూసుకొని ఎప్పుడైతే దాన్ని చేస్తుంటామో
అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. కృష్ణ రూపమున నన్ను సదా స్మరించుము, అటులనే నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు అంటున్నాడు అనమాట. గమ్యమునకు భగవానుడు ప్రమాణం చేస్తున్నాడు. నిస్సందేహంగా నన్ను చేరతావు, నీకు అందులో అనుమానం ఏమీ లేదు అని చెప్తూ ఇక్కడ మాం అనుస్మర అనేటువంటి పద్ధతి చెప్తున్నాడు అనమాట భగవానుడు. మాం అనుస్మర, స్మర అంటే స్మరించటము, అను అంటే నిరంతరము, అను అంటే నిరంతరము, ఎటువంటి తెగులే నిరంతరము సాగేటువంటిది ఏదైతే ఉన్నదో, ఎటువంటి సందర్భంలో కూడా తెగనిది ఏదైతే ఉందో దాన్ని అను అంటారు సంస్కృతంలో. సో అనుస్మర, నిరంతరము భగవన్నామ భగస్మరణి, భగవంతుని యొక్క లీలాస్మరణి, భగవంతుని కథాస్మరణి. మామనుస్మర యుద్ధచ్చ, యుద్ధము కూడా చేయమంటున్నాడు అనమాట. అంటే నిరంతరము హరే కృష్ణ మహామంత్రం జపం చేయటము, నిరంతరము మన ధర్మాచరణ, విద్యుక్త ధర్మాచరణ ద్వారా ఆధ్యాత్మిక సేవగా దానిని మలుచుకోవటము. అంటే జాగ్రత్త వహించాలన్నమాట. మనం చేసేటువంటి ధర్మాచరణ ఏదైతే ఉందో, గృహస్థాశ్రమ ధర్మములో మనం చేసేటువంటి ధర్మాచరణ, మన గృహ నిర్వహణ లేదా సంతాన నిర్వహణ, ఇది భగవత్ సంబంధం అవ్వాలా, ఇది కృష్ణ సంబంధం అవ్వాలా, ఇది కృష్ణ సేవగా మారాలా. దాన్ని మార్చుకోవాల్సిన గురుతర బాధ్యత కూడా మన మీదే ఉందన్నమాట. అందుకని మనసా వాచ కర్మణ జీవిత పర్యంతం మనము కృష్ణనామ స్మరణ చేస్తూనే ఉండాలా. మనం మనసులో తలపులలో కృష్ణుని యొక్క రూపస్మరణం చేయాలా, కర్మలో కృష్ణ సేవకే అర్పణం చేసేటువంటి విద్యుక్త ధర్మాన్ని మనం చేయాలా, యుద్ధం చేయాలా. బుద్ధి మనస్సు కూడా, మనస్సు బుద్ధి కూడా కృష్ణుడి యందే మనం ఎప్పుడు స్థితం చేయాలా. ఫలము భౌతిక మాలిన్యాల నుంచి బుద్ధి వికాసం మరియు కృష్ణ చేరేటువంటి హామీ భగవానుడు ఇస్తున్నాడు. మామే వైశ్యస సంశయ, నీవు నిస్సందేహంగా నా దగ్గరకు వస్తావు. మరి ఇది ఎలా సాధన చేయాలంటే, సహజంగా భక్తులకు వచ్చేటువంటి అనుమానం అన్నమాట. తమ కర్మలు ఆచరిస్తూ కృష్ణస్మరణం చేయాలా, లేక కృష్ణ సేవ చేస్తే మాత్రమే సరిపోతుందా అనేటువంటి సందేహం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే భగవానుడు చెప్తున్నాడు, కృష్ణుడు సమాధానంగా, కృష్ణుని స్మరిస్తూ మన విద్యుక్త ధర్మాలని మనం ఆచరించి తెరవలను. నేను కృష్ణుని స్మరిస్తాను, నా విద్యుక్త ధర్మాన్ని ఆచరించాలంటే కుదరదు. మన విద్యుక్త ధర్మాచరణ మనం చేస్తూ కృష్ణుని స్మరణ చేస్తూనే ఉండాలన్నమాట. మన ధర్మాచరణలో కృష్ణ స్మరణే కృష్ణము. కానీ మర్చిపోవద్దు, మరణాయాసం మరింత కఠినంగా ఉంటుంది. అందుకోసమని ఇప్పటి నుంచే మన సాధన అవసరమని కృష్ణుడు తెలియజేస్తున్నాడట. భగవద్గీత 18వ అధ్యాయం 57వ శ్లోకంలో భగవాను చెప్తాడు కృష్ణస్మరణ ప్రాముఖ్యత గురించి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మలయందు నాపైననే ఆధారపడి సదా నా రక్షణలో కర్మ ఆచరింపము. అటువంటి భక్తియుత సేవలో సంపూర్ణంగా నాయందే చిత్తము కలవాడి అవుతావు. అంటే మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా కృష్ణ సంబంధాన్ని మనం చూడగలగాల, కృష్ణ సంబంధాన్ని మనం ఏర్పరచుకోగలగాల, కృష్ణ సంబంధాన్ని మనము అనుసరించగలగాల. ఇది మర్చిపోకూడదు అనమాట. సో అందుకని ఈ శ్లోకంలో భౌతిక కర్మలలో నిమగ్నమైన జీవికి ఇవ్వబడినటువంటి ముఖ్య ఆదేశం ఏంటి? మన కర్మలలో మరియు కృష్ణ సేవలో కూడా మనము కృష్ణ స్మరణ తప్పనిసరిగా చేయాలి. ఇది జీవులందరి యొక్క విద్యుక్త ధర్మము అని చెప్తూ, ఈ శ్లోకానికి రాబోయే శ్లోకానికి బంధం ఏంటంటే, కృష్ణుని యొక్క తలపు ఏదైతే ఉందో అది అత్యంత ముఖ్యమైనటువంటిది అనమాట. రాబోయే శ్లోకంలో కూడా మరలా భగవానుడు ఈ విషయం గురించి మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో ఆ విధంగా మనము 7వ శ్లోకం దగ్గర ఇవాళ ఆపుకుంటున్నాం. ఇవాళ మనము చెప్పుకునే దాంట్లో ఏమైనా సరే మార్పులు చేర్పులు కానీ లేదా ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడగండి. అదేవిధంగా నేను ప్రతి క్లాసులో చెప్పినట్టుగా ఏదైనా ముఖ్యాంశములు మీరు గనక రాసుకొని గనక ఉంటే ఆ ముఖ్యాంశములు అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఎస్ ప్రభు. హరి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రభుజీ. కృష్ణ. దండత్ ప్రభు. ప్రభుజీ బాగా చెప్పారు ప్రభుజీ. ఈ రోజు నచ్చిన పాయింట్లు ప్రభుజీ, మర్చిపోని విషయాలంటే దైవం, మరణము. రెండోది ప్రభుజీ, మర్చిపోవాల్సింది ఉపకారము, ఇతరులు చేసిన అపకారం ప్రభుజీ. అది బాగా నచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా ప్రభుజీ, ఇంకా ఈ రోజు చర్మ శ్లోకాల గురించి చెప్పారు ప్రభుజీ. 4 శ్లోకాలు, ఒక్కొక్క భగవద్గీత నుంచి, రామాయణం నుండి, ముకుందమాల స్తోత్రం నుండి. అది కూడా బాగుంది ప్రభుజీ శ్లోకాలు. అన్నమయ్య కీర్తన గురించి బాగా చెప్పారు ప్రభుజీ. అది కూడా తర్వాత ప్రభుజీ, మనం సాధ్యమైనంత వరకు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అది శరీరం అంటే ఒక దేవాలయంతో సమానం అని చెప్పారు ప్రభుజీ. అట్లా చూసుకోవాలి అని చెప్పేసి.
ఎస్ ప్రభు. ఇంకోటి ప్రభుజీ, సాధన ద్వారా స్మరణ చేస్తూ ఉండాలి, అంతకాలంలో మనకు గుర్తొస్తుంది. అంటే ఎప్పుడు అదే స్మరణలో ఉంటే ఆ చివరి క్షణాల్లో గుర్తొస్తున్న విషయం అర్థమైంది ప్రభుజీ. ఇంకా ప్రభుజీ, మనసు మనసు బుద్ధి ఎల్లవెల్లా కృష్ణ ఆ స్మరణలో ఉండాలని చెప్పేసి అన్నారు ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ, ఇది ఒకటి వారాల అబ్బాయి గురించి చెప్పారు ప్రభుజీ. నిజంగా అంటే నాకు కూడా ఇది ఒక డౌట్ ఉండే ప్రభుజీ. అంటే సోమవారం ఒకరికి, మంగళవారం ఈ పాయింట్ నేను ఫస్ట్ టైం మీ నుంచి విన్నా ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, కరెక్ట్ చెప్పారు ప్రభుజీ. అంటే ఇది ఎక్కడ కూడా ఏ సనాతన ధర్మంలో కానీ ఇక్కడ కూడా ఎవరు ఏ స్క్రిప్చర్లు ఎక్కడ లేదు, ఇది మనం సృష్టించుకుందని అర్థమైంది ప్రభుజీ. అంటే సోమవారం ఒకరికి, శనివారం ఒకరికి, శుక్రవారం ఒకరికి అని. అంటే ఒక కరెక్ట్. ఇవన్నీ కాదు, ఒక్క భగవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి పూజ చేసుకుంటే సరిపోతుందని అర్థమైంది ప్రభుజీ. ఎస్ ప్రభు. ఎస్ ఇంకోటి ప్రభు. చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా ఇన్పుట్స్ కానీ ప్రశ్నలు కానీ? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు ఇద్దరు ఆన్ చేశారు, ఇద్దరు ఆఫ్ చేశారు మరి. హరే కృష్ణ ప్రభుజీ. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్నాను నేను. చెప్పండి మాత, కనకవల్లి మాత చెప్పండి. నేను లాస్ట్ కే వచ్చాను వాళ్ళ, కానీ లాస్ట్ లో మీరు చెప్పిన పాయింట్, మనం భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం చేస్తున్నాము, స్నానం చేస్తే కూడా మన శరీరానికి చేస్తున్నామా, అలా కాదు కృష్ణుడు నివసించిస్తున్న ఒక దాన్ని మనం శుద్ధి చేస్తున్నాం అనేది అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. అంటే మామూలుగా వింటూ ఉంటాం, అంటే అహంభయస్వన రూపత్వ ప్రతిరోజు చెప్పుకుంటాం, కానీ అలా తినేటప్పుడు కూడా ఇలా మనం ఆలోచిస్తున్నామా లేదా అనేది చెప్పింది ఒక క్లియర్ గా అనిపించింది ప్రభుజీ. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఎందుకో హరే కృష్ణ. క్లాస్ స్టార్టింగ్ లో రాలేకపోయాను, కానీ హరే ఆఖరిని వచ్చిన మంచి పాయింట్ దొరికింది నాకు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు మాత. ప్రభు ప్రణామం ప్రభు. అదే భావంలో నా అన్నప్పుడు మీరు అది చెప్పినప్పుడు నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న విషయం ప్రభు. చెప్పండి మాతాజీ. అది అంటే సర్జరీ అన్నట్టు మీకు కూడా నాకు అదే సెకండ్ టైం పాపప్పుడు సర్జరీ ఉండే ప్రభు. ఫస్ట్ టైం కొన్ని కాంప్లికేషన్స్ ఉండే, ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళి వచ్చానేమో తెలీదు. ఆ టైంలో ఏంటంటే సెకండ్ టైం చాలా భయపడిపోయాను. ఎలా అని చెప్పేసి థర్డ్ మంత్ నుంచి గోవింద నామాలు చదవడం మొదలుపెట్టాను ప్రభు. అంటే జస్ట్ 6 months నేను చదివింది. అది కోరికతో నాకేంటంటే నాకు మళ్ళీ సర్జరీ అయ్యేటప్పుడు నాకు తెలియకూడదు, అదొక్కడే నా మైండ్ లో ఉంది. ఇక అలా గోవిందనామం అది ఒక్కసారి ప్రభు, రోజుకి ఒకసారి చదివేదాన్ని. అయినా నాకు సర్జరీ అప్పుడు జస్ట్ నన్ను లోపలికి తీసుకెళ్ళింది నాకు గుర్తుంది ప్రభు. ఆ థియేటర్ అంతా చల్లగా ఉంది. అప్పటి వరకు నేను మళ్ళీ దేవుని తలుచుకుంటూనే నేను వెంకటేశ్వర స్వామిని. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏంటంటే బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకంటే అనస్థీషియా చేసినప్పుడు నేను ఎంతవరకు వెళ్ళానని తెలియాలి కదా వాళ్ళకి. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఈమె అనుకుంటున్నాను, కానీ ఆమె నాకు ఛాయిస్ ఇవ్వలేదు ప్రభు. కానీ ఆ చల్లదనం అంటే ఆ ఏసీ వల్ల కావచ్చు, నాకు తిరుపతిలో నేను తిరుపతి మొత్తము కైలాసంలో ఉంది ప్రభు. తిరుపతి మొత్తం ఆల్మోస్ట్ ఒక 8 hours ఉన్నానంట ప్రభు, నాకు తెలియదు ఆ థియేటర్ లోపల. అస్సలు నాకు ఏమీ తెలియలేదు ప్రభు. అంటే నాకు మంచినే అయిపోయింది, కానీ డాక్టర్ ఏం చేసిందంటే లాస్ట్ టైం కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి తన దగ్గర పెట్టుకుని, తను మంచి ఫ్రెండ్ నాకు. మా తమ్ముడికి అనుమానం వచ్చిందంటే నేను ఉన్నానాలేనా అని చెప్పేసి అప్పుడు వచ్చి తట్టి చూశాడు. తట్టి చూసినప్పుడు నేను లేసాను ప్రభు. 8 hours నాకు పెయిన్ కాదు కదా ప్రభు, ఏది తెలియదు. ఆ తిరుపతి కూడా అందులో కైలాసంలో ఉంది ప్రభు. అది దాని వల్ల ఎంత బాగా చూసానంటే నేను ఇప్పటికీ ఆ పిక్చర్ మర్చిపోను. కానీ దేవుడు కనపడలేదు, కాకపోతే నేను అక్కడ ఉన్నాను ప్రభు. అంటే నా కోరికతోటి అది హార్డ్లీ 6 months చదువుంటాను ప్రభు. దానికి భగవంతుడు నాకు వచ్చేటువంటి, అంటే నేను లాస్ట్ వరకు కోరుకోకపోయినా, అంటే నేను మళ్ళీ తలుచుకోకపోయినా భగవంతుడు అక్కడ తీసుకెళ్లాడు కదా. అలాంటిది జీవితాంతం మనము తలుచుకుంటూ ఒకవేళ లాస్ట్ టైంలో మీరు అన్నట్టు కఫపిత్తాలు ఏమైనా అడ్డం వచ్చి ఒకవేళ మనం చదవలేకపోయినా చేరుతామేమో అనిపిస్తుంది. అంటే మీరు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చిన విషయం ప్రభు. కరెక్ట్ కరెక్ట్ ఆయన ఇచ్చాడు, గ్యారంటీ భగవానుడు ఇచ్చాడు. అయితే ఏంటంటే కండిషన్ అనమాట, బాగున్నప్పుడు తలుచుకోవాలి, బాగున్నప్పుడు తలుచుకోకుండా ఎప్పుడో నేను తలుచుకున్నాను చివరిలో అంటే కుదరదు మళ్ళీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభు భావంలో నా సాంగ్ అడుగుతారేమో నేను వెయిట్ చేశాను ప్రభు. పడతారా? కొంచెం ఒక రెండే ప్రభు, చాలా హరినామ స్మరణ అంటారు ప్రభు. అంటే నాకు టైం కొంచెం చూసుకుంటున్నాను నేను, అందుకోసం మా పాడు మాతాజీ ప్లీజ్ ప్లీజ్ ఒక పల్లవి కనీసం నాకు కొంచెం డిస్ప్లే చేస్తారు ఒక్క నిమిషం ప్రభు. తప్పకుండా మాతాజీ.
చూడండి మాతాజీ. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును హరి అవతారములి అఖిల దేవతలు. హరి అవతారములి అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి అవతారములి అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు. హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా. హరి 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 అనవో మనసా. భావములోన ప్రభు తెలియదు ఇక్కడికి హరి వచ్చాక బోల్, హరి భయం బోల్. వేస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. ప్రభు. హరి హరే బోల్. కృష్ణ. హరే తెలియకుండానే కృష్ణ. భయం వేస్తుంది ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఎక్సలెంట్, ఎక్సలెంట్. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్లీజ్ క్వశ్చన్స్ కానీ ముఖ్యాంశములు కానీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ప్రణామ్ ప్రభుజీ. ధన్యవాదాలు అంటే మాతాజీ. ప్రభుజీ ఇందాక మాతాజీ చెప్పిన